2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. G7 సమ్మిట్ జరిగింది కదా, దాని యొక్క అవుట్కమ్ అసలు ఏంటి అనే వివరాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఫ్రాన్స్లో G7 సమ్మిట్ అనేది జరిగింది కదా, దాని అవుట్కమ్ ఏంటి సార్ అసలు? మేడం, యాక్చువల్లీ G7 అనేది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనమాట. ఇది ఒక ఇన్ఫార్మల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే. ఇందులో మనకి మెంబర్ కంట్రీస్ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, యుఎస్ఏ, యూకే, ఈ కంట్రీస్, అట్లాగే కెనడా ఇందులో మెంబర్స్గా ఉంటాయి. ఓకే. యూరోపియన్ యూనియన్ ఏమో దీంట్లో పర్మనెంట్ పార్ట్నర్గా ఉంటుంది. సో మొత్తం గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అన్నమాట. ఓకే. సో ఈ కంట్రీ నేమ్స్ మీరు చూసినప్పుడే మీకు అర్థమవుతుంది, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎకనామీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. మన ఏషియా నుంచి చూస్తే ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీ, ఒకే ఒక మెంబర్ కంట్రీ జపాన్. సో దీనికి సంబంధించి సమ్మిట్, శిఖరాగ్ర సమావేశము ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. హోస్ట్ కంట్రీ ఈసారి ఫ్రాన్స్. సో 52nd G7 సమ్మిట్ అనేది ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఎవియాన్ అనే సిటీలో జరిగింది. దీనికి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు. సో యాక్చువల్గా ఇండియా అనేది G7లో మెంబర్ కంట్రీ కాదు, కానీ G7కి సంబంధించినటువంటి గ్రూప్ దీంట్లో గెస్ట్ కంట్రీస్గా ఇండియా, చైనా, అట్లాగే సౌత్ కొరియా, కెన్యా, బ్రెజిల్ ఈసారి వీటిని గెస్ట్గా ఇన్వైట్ చేశారు ఈ కంట్రీస్ నుంచి. ఓకే. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. G7 దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే గ్లోబల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తుంది, గ్లోబల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానిపైన ఫోకస్ చేస్తుంది. ఈసారి జరిగినటువంటి మీటింగ్ 52nd మీటింగ్. G7 దాదాపుగా 1970sలో ఆవిర్భవించినటువంటి గ్రూప్ ఇది. సో 1990sలో రష్యా దీంట్లో జాయిన్ అయింది. తర్వాత 2014లో రష్యాని ఈ గ్రూప్ నుంచి బహిష్కరించారు. సో రష్యా ఉన్నప్పుడు ఇది G8గా ఉండేదన్నమాట. ఓకే. ఈసారి జరిగినటువంటి సమ్మిట్, 52nd సమ్మిట్లో కాంటెంపరీ ఇష్యూస్ పైన ఫోకస్ చేశారు. ఫస్ట్ వన్ రిలేటెడ్ టు వెస్ట్ ఏషియాకి సంబంధించింది. ఓకే. వెస్ట్ ఏషియాలో రీసెంట్ టైమ్స్ వరకు మనం చూసాము ఇరాన్ రిలేటెడ్ క్రైసిస్. సో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన కుదురుతున్నటువంటి శాంతి ఒప్పందాన్ని ఈ G7 కంట్రీస్ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఓకే. అట్లాగే ఒక హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ రిలేటెడ్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, అక్కడి నుంచి షిప్పింగ్కి వాళ్ళు హర్డిల్స్ క్రియేట్ చేయడము వీటి రిలేటెడ్గా. సో G7లో నిన్న డిక్లేర్ చేసింది ఏంటి అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి షిప్స్కి ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవ్వకూడదు. దీనికి సంబంధించి యూకే అండ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ని అక్కడ డిప్లాయ్ చేస్తారు. అట్లాగే అక్కడ ఏ కంట్రీ కూడా టోల్స్, అడిషనల్ ఛార్జెస్ ఉండే విధంగా టోల్స్ వసూలు చేయకూడదు. ఇది టోల్ ఫ్రీగా ఉండాలి, కానీ ఫీజు అది కలెక్ట్ చేయకుండా ఉండకూడదు అనేది ఒకటి డెసిషన్ తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యుక్రెయిన్కి సంబంధించింది. యుక్రెయిన్ సావరెనిటీని మరొకసారి G7 గుర్తించింది. అట్లాగే అక్కడ యుక్రెయిన్కి ఫైనాన్షియల్ ఎయిడ్ అయి ఉండొచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ కూడా ఎయిడ్ అయి ఉండొచ్చు, ఆ సహాయం అందించాలని కూడా తీర్మానించింది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరిగింది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరగబోతుంది. ఓకే. సో ఇలాంటి టైంలో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఈ వేరియస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఎంటిటీస్తో డిస్కస్ చేసి ఏఐ చాట్ బాట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు చిల్డ్రన్ అండ్ యూత్ పైన ఎట్లాంటి అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండకుండా, ప్రతికూల ప్రభావాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఇక ఇండియా విషయానికి వస్తే G7లో నిన్న G7 వేదికగా ప్రపంచ దేశాలకి ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు, అది ఇంపాక్ట్. ఇప్పుడు ఏ విధంగా అయితే IMEC ఉందో, అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ ఏ విధంగా ఉందో,
దాని మాదిరిగానే ఈ ఇంపాక్ట్ని నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించారు. ఇంపాక్ట్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేషన్ ఆఫ్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్. సో అందుకోసమే దీన్ని ఇంపాక్ట్ అంటున్నాము. సో దీని ఉద్దేశం ఏంటి అంటే కనెక్టివిటీ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడము, ఇంటర్నేషనల్ ట్రేడ్ని పెంపొందించడం. దీంట్లో నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించింది G7 అడ్వాన్స్డ్ ఎకానమీస్ అని చెప్పాం కదా. ఈ G7 కంట్రీస్ ఏమో రిసోర్సెస్, ఇండియాకి సంబంధించినటువంటి టాలెంట్, అట్లాగే గ్లోబల్ సౌత్, సింపుల్గా చెప్పాలంటే డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్, వీటన్నింటితో మనము దీన్ని ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతాము అనేది నరేంద్ర మోదీ గారి ప్రతిపాదన. సో ఇది 52nd G7 సమ్మిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 53rd G7 సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ యుఎస్ఏలో జరగబోతుంది. థ్యాంక్ యూ.